తెల్లవారుజామున కనీ కనిపించని ఆ పొగమంచులో అల్లంత దూరంలో ఆ ప్రకృతి కొండల్ని చూస్తూ ఎక్కువసేపు గడిపే స్థలం మా బాల్కనీ. ఒక కప్పు టీ తీసుకొని ఇక్కడ కూర్చొని చాలాసేపు నేను ఈ వ్యూనంతా కూడా ఎంజాయ్ చేస్తాను. మీ అందరికీ నచ్చిందా? ఈరోజు సంతోషంగా మీ అందరికీ కూడా రోజు ఆనందంగా గడవాలని కోరుకుంటూ నేను స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. ఈ వీడియో వసంత నవరాత్రుల గురించి, అమ్మకి నేను చదివే శ్లోకం గురించి వివరించే ముందు, మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, అమ్మవారికి 9 రోజులు వెలిగించే ఆ కామాక్షి దీపాన్ని అమ్మవారికి బొట్టు పెట్టి మళ్ళీ కొత్త ఒత్తిని వేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాను. ప్రతిరోజు ఇలా అమ్మవారికి తాంబూలం, ఆ రోజు దొరికిన పువ్వుల్ని నా బాల్కనీ గార్డెన్లోంచి కొన్ని మారేడాకులు కానీ తులసి ఆకులు కానీ ఇలా ఉన్నవన్నీ కూడా సమకూర్చుకొని ఉదయం ఈ విధంగా తాంబూలాన్ని ప్రసాదాన్ని సమర్పించి సాయంత్రం వేళ అమ్మవారికి పానకం పెట్టి పూజని ప్రారంభించుకుంటాను. అలాగే సుగంధభరితమైన ఒత్తులను కూడా నేను తయారు చేసుకుంటానండి. ఈ విషయం కూడా మీకు చెప్పాలి. నాలా ఇష్టమున్న వాళ్ళు మీరు ఈ రకంగా అమ్మవారికి ఒత్తులు వెలిగిస్తే అమ్మవారి ఏ నవరాత్రులైనా సంవత్సరంలో వచ్చే ఈ 4 నవరాత్రులలో ఈ రకంగా చేయండి. అమ్మవారికి సుగంధభరితమైనవంటే మహాప్రీతి. ఇలా ప్యూర్ శాండిల్ ఆయిల్తో, జవ్వాది ఆయిల్ తోటి, తులసి ఆయిల్ తోటి, టర్మరిక్ ఆయిల్ తోటి ఇలా అన్నీ స్వచ్ఛమైనవిగా తీసుకోండి. వీటితో ఒత్తులు నానబెట్టుకొని, మనం ఆవునేతిలో ఏ విధంగా అయితే నానబెట్టుకుంటామో అలా నానబెట్టుకొని మీరు వాటితోటి ఒత్తిని వెలిగించినట్లయితే ఇలా అఖండ దీపాలు అలా పెట్టినప్పుడు ఇల్లంతా ఒక దేవాలయంలాగా చాలా చక్కటి సుగంధంతో ఎంతో ప్రశాంతతని మన కుటుంబ సభ్యులందరూ, ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఆ అనుభూతి చెందుతారండి. ఇలా ఎసెన్షియల్ ఆయిల్స్ నా దగ్గర ఉన్న వాటిలో రోజుకొక రకం అమ్మవారికి ఈ విధంగా తడుపుకొని వాటితోనే ఒత్తులు వెలిగిస్తాను. ఈరోజు నేను 3 దీపాలు పెడుతున్నాను, అందుకోసం 3 ఒత్తులు పెట్టుకున్నాను. అమ్మవారికి ఒక్కొక్క ఒత్తిని మాత్రమే ఇలా నవరాత్రుల్లో వేసుకుంటాను. ఇలా తమలపాకు మీద పెట్టి ఇలా తడుపుకొని నేను వెలిగించుకున్నాను. ఈ తమలపాకుని అమ్మవారి పాదాల కింద పెట్టాను. అది ఎలా పెట్టానో మీరు చూడండి. ఆ ఆయిల్ మనకి వృధా కాకుండా అమ్మవారి పాదాల కిందన, అమ్మవారి పాదాలు కూడా సుగంధభరితంగా మంచి సువాసనతోటి అమ్మవారి పాదాలు ఈ తమలపాకు మీద పెట్టాను. మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మీరు దీపంలో వేసే కన్నా నూనెని ఈ విధంగా వేసి వెలిగిస్తే ఒత్తి చక్కగా పీల్చుకొని చాలా మంచి ఆరోమతో మీ దీపం చాలా చక్కగా వెలుగుతుందండి. ఇది నేను ప్రతిసారి చేస్తాను. ఇవన్నీ చూపించడానికి నాకు వీడియో తీయడానికి సమయం కావాలి కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. ఈసారి ఎలా అయినా సరే ఇవన్నీ మీతో చూపించాలని కంపల్సరీ ఓర్పుతోటి నేను ప్రతి ఒక్క అంశాన్ని ఇలాగ వీడియో కింద చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా అమ్మవారికి 2 లక్ష్మీ దీపాలు, రోజు వెలుగుతున్న కామాక్షి దీపం, ఈ 3 దీపాల కోసం ఈ 3 ఒత్తులు ఇలా వేసుకున్నానండి. అమ్మవారికి స్వస్తికి వేసి అమ్మవారికి ఈసారి ఇలా పళ్ళెంలో అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాను. పూజకి నేను వాడిన గంధం ఆర్గానిక్ చందన్ టిక్కా అండి. అద్భుతమైన సువాసన. నేను ఏ షాప్లో కొనుక్కుంటానో ఆ షాప్లో దొరికేవన్నీ కూడా ఒక చిన్న వీడియో చేసి పెట్టాను. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి. వైజాగ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కొనుక్కోండి. చాలా చాలా రీజనబుల్గా మంచి క్వాలిటీని ఇస్తున్నారండి ఆ షాప్లో. ఈ విధంగా తయారు చేసుకుని ఏదైతే ఆకులో నేను సుగంధ ద్రవ్యాలు తడిపానో ఆ తమలపాకు మీద అమ్మవారి శుతిమెత్తని పాదాలు పెట్టి చక్కగా అలంకరించుకొని పూజకి ఏర్పాటు చేసుకున్నాను. ఈ లలిత నవరాత్రులలో లలిత సహస్రనామంతో పాటు అమ్మవారి ఖడ్గమాల, లలిత అష్టోత్తరం కూడా ఏదో ఒక సమయంలో తప్పకుండా చేస్తానండి. నేను చదివే ఖడ్గమాల, పుస్తకాల్లో ఉన్న ఖడ్గమాల కొంచెం మీకు భిన్నంగా ఉంటుంది. ఖడ్గమాల చదువుతున్నప్పుడు మన శరీరాన్ని, శ్రీచక్ర మేరువుని, అంటే అమ్మవారే మనలో ఉన్నట్టుగా భావన చేసి భూపురం నుంచి, అంటే మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు అమ్మవారి నామాలని ధ్యానం చేస్తూ నిష్ఠగా మనం సాధన చేస్తే మనం ఏ కోరికతో అయితే చేస్తామో ఆ కోరిక ఫలిస్తూ కంటికి రెప్పలాగా అమ్మ ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. ఆ ఖడ్గమాల స్తోత్రం మీకోసం. శ్లోకం మధ్యలో పరమేష్టి గురుశ్రీ పరమగురు స్వగురు అని వస్తుంది.
స్వగురువు అంటే మనకు విద్య నేర్పిన వాళ్ళు, శ్లోకం నేర్పిన వాళ్ళ పేర్లు. వాళ్ళ యొక్క గురువు పరమ గురువు. ఆ పరమ గురువు గారి గురువు పరమేష్ఠ గురువు. వాళ్ళ యొక్క పేర్లు తెలిస్తే వాళ్ళ పేర్లు మనసులో తలుచుకొని ఈ శ్లోకాన్ని ప్రారంభించండి. లేదు మనకు తెలిసిన గురువు యొక్క పేరు మాత్రం గుర్తుంటే చదువుకొని మిగతా పరమేష్ఠ గురువు పరమ గురువు దగ్గర ఓం గురుభ్యో నమః అని మనసులో అనుకుని త్రైలోక్య మోహన అనుకుంటూ ప్రారంభం చేసుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమః త్రిపుర సుందరీ హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని విచిత్రే శ్రీవిద్యే దక్షిణామూర్తిమయీ నారాయణమయీ బ్రహ్మమయీ సనకమయీ సనందనమయీ సనాతనమయీ సనత్కుమారమయీ సనత్సుజాతమయీ వశిష్ఠమయీ శక్తిమయీ పరాశరమయీ కృష్ణద్వైపాయనమయీ పైలమయీ వైశంపాయనమయీ జైమినిమయీ సుమంతుమయీ శ్రీసుఖమయీ గౌడపాదమయీ గోవిందమయీ శ్రీవిద్యాశంకరమయీ పద్మపాదమయీ హస్తమలకమయీ త్రోటకమయీ సురేశ్వరమయీ విద్యారణ్యమయీ పరమేష్టి గురుశ్రీః మయీ పరమగురుశ్రీః మయీ స్వగురుశ్రీః మయీ త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని అణిమాసిద్ధే లఘిమాసిద్ధే మహిమాసిద్ధే ఈసిత్వసిద్ధే వసిత్వసిద్ధే ప్రాకామ్యసిద్ధే భుక్తిసిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వవసంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వఖేచరీ సర్వబీజే సర్వయోనే సర్వత్రిఖండే త్రిపురే సర్వసా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి త్రిపురేసి సర్వసంక్షోభణ చక్రస్వామిని గుప్తతర యోగిని అనంగకుసుమే అనంగమేఖలే అనంగమదనే అనంగమదనాతురే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకుశే అనంగమాలిని త్రిపురసుందరీ సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణి సర్వవసంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్ధసాధిని సర్వసంపత్తిపూరిణి సర్వమంత్రమయీ సర్వధ్వంద్యక్షయంకరి త్రిపురవాసిని సర్వార్ధసాధక చక్రస్వామిని కులయోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖవిమోచని సర్వమృత్యుప్రశమని సర్వవిఘ్ననివారిణి సర్వాంగసుందరి సర్వసౌభాగ్యదాయిని త్రిపురాశ్రీః సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయీ సర్వవ్యాధివినాశిని
सर्वाधारस्वरूपे सर्वपापहरे सर्वानन्दमयी सर्वरक्षास्वरूपिणी सर्व ईप्सितार्थप्रदे त्रिपुरमालिनी सर्वरोगहरचक्रस्वामिनी रहस्ययोगिनी वसिनी कामेश्वरी मोदिनी विमले अरुणे जयिनी सर्वेश्वरी कौलिनी त्रिपुरासिद्धे सर्वसिद्धिप्रदचक्रस्वामिनी अतिरहस्ययोगिनी बाणिनी चापिनी पासिनी अंकुशिनी महाकामेश्वरी महावज्रेश्वरी महाभगमालिनी त्रिपुराम्बिके सर्वानंदमय चक्रस्वामिनी परापर रहस्य योगिनी महाकामेश्वरी महाश्री चक्रनगर साम्राज्ञी महाराजराजेश्वरी प्रताप भारती परब्रह्मस्वरूपिणी नमस्ते 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 नमः सौः क्लीं ऐं श्रीं ह्रीं ఐం. లలితమ్మ ప్రతి ఇంట సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. మీ స్వప్న.